ఈరోజు అనగా 23/3/24 ఉదయం 7 గంటల ప్రాంతంలో మా ఎస్ఐ గారికి నవీన్ పడాలికి వచ్చినటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సాగర్ బాబు, మా నవీన్ పడాలి సిబ్బంది అందరూ కలిసి మధ్యవర్తులను తీసుకొని మన కాంప్లెక్స్ నుంచి రైల్వే స్టేషన్కి వచ్చేటటువంటి రోడ్లో స్వీట్ ఇండియా జిల్లా పరిషత్ కార్యాలయానికి మధ్యలో ఉన్నటువంటి రోడ్లో ఇద్దరు వ్యక్తులు వస్తుండగా వారిని అనుమానంతో వాళ్ళు 2 బ్యాగ్స్తో వస్తుండగా ఆపడం జరిగింది. వారిద్దరిని మధ్యవర్తుల సమక్షంలో వాళ్ళని విచారిస్తే వారిద్దరిది రాజస్థాన్ అని, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ సాలూరు ఏరియాలో గాంజా కొని రాజస్థాన్ తీసుకెళ్తున్నట్లు చెప్పడం జరిగింది. వెంటనే తహసీల్దార్ గారికి రిక్వెషన్ పెడితే తహసీల్దార్ గారు డిప్యూటీ తహసీల్దార్ గారిని పంపించారు. సో చట్టం ప్రకారం వారిద్దరిని ఎగ్జామిన్ చేసి వారి స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరిగింది. అందులో వాళ్ళు నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. వీరిద్దరు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఒకరి పేరు జితేంద్ర సింగ్, ఇంకొక ఆయన పేరు బింజారాం. వీళ్ళిద్దరు కూడా అక్కడ కూలి పనులు చేస్తూ ఉంటారు, లేబరు. సో వీళ్ళిద్దరికి గాంజా అలవాటైంది. అయితే అక్కడ గాంజా కొంచెం ఎక్కువ రేట్లో దొరుకుతుంది కాబట్టి వాళ్ళకి తక్కువ రేట్లో దొరికితే వాళ్ళ అవసరాలకి, సొంత అవసరాలకి, అలాగే కొంత అక్కడ అమ్ముకుంటే బాగా రేట్ ఎక్కువ వస్తుందని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ఎంక్వైరీస్ చేస్తే అక్కడ వాళ్ళు ఎవరో ఫ్రెండ్ చెప్పాడట, సాలూరు దగ్గరలో, సాలూరు ఏరియాలో ఒకరు ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్తే మీకు ఇస్తారని. సో వీళ్ళు ఏం చేశారంటే అక్కడి నుంచి బయలుదేరి సాలూరు వెళ్ళారు. సాలూరులో అక్కడ ఒక వ్యక్తి వీళ్ళకి 2,000 రూపాయలు కిలోకి లెక్క తీసుకొని ఈ గాంజాని వీళ్ళకి అమ్మటం జరిగింది. వీళ్ళిద్దరికి 2 బ్యాగుల్లో పెడితే వీళ్ళు బస్సులో వచ్చి ఇవాళ ఉదయం ట్రైన్ కోసం అని చెప్పి కాంప్లెక్స్లో నిన్న వెయిట్ చేసి కాంప్లెక్స్ నుంచి బయలుదేరి రైల్వే స్టేషన్కి వస్తున్నారు ట్రైన్ ఎక్కడం కోసం అని చెప్పి, ట్రైన్ క్యాచ్ చేయడం కోసం వస్తుండగా మనకు పట్టుబడ్డారు. వీరిద్దరి దగ్గర నుంచి ఈ 12 ప్యాకెట్ల గంజాని, మొత్తం 18 కేజీలు బరువు ఉన్న గంజాని చేయడం జరిగింది. ఇది బయట మార్కెట్లో సుమారు 5,000 కేజీ, 5,000 నుంచి ఇంకా ఎక్కువే ఉంటుంది. నాకు తెలిసి 5,000 రూపాయలు బయట అయితే ఉంటుంది. 18,500 అంటే 90,000 రూపాయలు విలువైన గాంజాని సీజ్ చేసుకొని వారిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం. సో గాంజా ఎవరైనా సరే ఇవి తీవ్రమైనటువంటి నేరం కాబట్టి రిమాండ్లోనే 180 రోజులు ఉండిపోతారు. తర్వాత కూడా చాలా తీవ్రమైన శిక్షలు ఉన్నాయి కాబట్టి దయచేసి యువత ఎవరు కూడా ఈ గాంజా కన్జంప్షన్కి అలవాటు పడొద్దని, తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఆడ్ టైంలో అంటే అర్ధరాత్రి ఎక్కడ అసలు స్కూల్కి వెళ్తున్నారా, కాలేజీకి వెళ్తున్నారా లేదా అనేది పట్టించుకోకపోతే సో వాళ్ళు ఇలాంటి వాటికి ఇప్పుడు వీళ్ళు ఎలాగైతే వీటికి బానిస అయ్యారో అలా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి తల్లిదండ్రులకి చేతులు జోడించి నమస్కారం చేసి చెప్పుకుంటున్నాం. మీరు కొంచెం అయినా వాళ్ళ పట్ల దృష్టి పెట్టి అనవసరంగా బయటికి వాళ్ళు తిరుగుతున్నారు అని అంటే వాళ్ళు ఖచ్చితంగా చెడు అలవాట్లకు బానిసయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని ఊరికే రోడ్ల మీద ఏ వేళ పడితే ఆ వేళలో వదిలేసినటువంటి పరిస్థితి రాకుండా మీరు చెక్ చేయండి. అలాగే ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ గాంజా ఎవరైనా ఒక ప్లేస్లో తాగుతున్నట్టయినా లేదా వాళ్ళు తెచ్చి పిల్లలకి ఎవరైనా అలవాటు చేస్తున్నారని మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మా నెంబర్కి ఫోన్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం, బయటికి చెప్పం. దయచేసి పోలీస్ శాఖ సహకరించండి. గాంజా ఇలాంటి డ్రగ్స్ కానీ ఇలాంటివి ఏవి కూడా మనం లేకుండా నిర్మూలించుకోవడానికి మాకు సహకరించమని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నాం. మీ సహాయ సహకారాలు మాకు ఉంటే ఖచ్చితంగా మనం ఇలాంటివి చాలా వరకు మొన్నే 3 రోజుల క్రితం కూడా పట్టుకున్నాం. ఆయనది మంగళూరు, కర్ణాటక మంగళూరు. అలాగే ఇవాళ మళ్ళీ 2 రోజుల గ్యాప్లోనే మళ్ళీ పట్టుకున్నాం. సో ముమ్మరంగా తనిఖీలు అవి చేస్తున్నాం. కానీ ప్రజల సహాయ సహకారాలు ఉంటేనే మేము పూర్తిగా సమర్థవంతంగా దీన్ని అరికట్టగలుగుతాం. కాబట్టి దయచేసి సహకరించి గాంజాయిని నిరోధిద్దాం. మంచి యువతి బారిన పడకుండా మనం యువతని కాపాడుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం.